ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చివరి 20 మీటర్ల వరకు కూడా అత్యంత ప్రమాదకరంగా ఉంది. అక్కడంతా కూడా సెగ్మెంట్స్ అంతా కూడా కొంత నెర్రెలు బారినటువంటి నేపథ్యంలో అక్కడ మరోసారి ప్రమాదం జరగకుండా ఉండేందుకు సింగరేణి రెస్క్యూ టీం అంతా కూడా సింగరేణి టన్నెల్లో ఉపయోగించేటటువంటి టెక్నిక్స్ అంతా కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నారు. పూర్తిగా ఏదైతే టన్నెల్ పై భాగం అంతా కూడా ఇక్కడ కనిపించేటటువంటి ఈ కర్ర ముక్కలు ఏవైతే ఉన్నాయో వీటి సాయంతో సేమ్ ఇదే మాదిరిగా పూర్తిగా కర్రలంతా కూడా కింద గ్రౌండ్ నుంచి పైన టన్నెల్ దాకా వీటిని అమర్చిస్తున్నారు. ఇప్పటి వరకు 3 పిల్లర్స్ మాదిరిగా ఈ చెక్కలంతా కూడా మొదట అడ్డము, ఆ తర్వాత నిలువుగా ఉంచుతూ పూర్తిగా కింది నుంచి గ్రౌండ్ నుంచి కూడా భూమి నుంచి పైన టన్నెల్ పై భాగంలో ఏదైతే సెగ్మెంట్ ఉంటుందో ఆ సెగ్మెంట్ కు టచ్ అయ్యేంత వరకు కూడా వీటిని పై వరకు కూడా అమరుస్తారు. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైనా కదలిక వచ్చినా ఏదైనా జరిగినా కూడా మొదట ఈ చెక్కల కదలికను గుర్తిస్తారు. ఈ చెక్కల కదలిక ద్వారా పూర్తిగా అదంతా కూడా అక్కడ ప్రమాద స్థాయిని కూడా గమనించేటటువంటి పరిస్థితి.